ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు బిర్యానీ చేస్తున్నానండి. బిర్యానీ చేయాలంటే ఇక్కడ బిర్యానీ పెట్టారేంటి, బిర్యానీ చేస్తున్నాను అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఇది బిర్యానీ రైస్ అండి. మొన్న తయారు చేసే విధానం వీడియో పెట్టాను, చూస్తున్నారు చక్కగా. మరి కామెంట్లు పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు. ఇలా తయారు చేసుకుని ఉంచుకుంటే చూడండి, దగ్గరగా బియ్యం ఇయ్యి చక్కగా గిద్ద మైసూరు బియ్యంతో, అది రండి సన్న బియ్యం, మన ఇంట్లో రైస్ వండుకుంటాం కదా, ఆ బియ్యంతో చేస్తానండి. ఎప్పుడు మనం పలావ్ వేసుకున్నప్పుడు ఇంట్లో ఏ ఐటమ్ వేసుకుంటామో అదే ఐటమ్తో మరి చాలా వరకు ఎండబెట్టి మరి పుదీనా కొత్తిమీర అయ్యి ఎలా చేశాను అనేది ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడండి, చూస్తే తప్పకుండా మీరు కూడా ఇలా తయారు చేసుకుంటారు. పిల్లలు అడిగిన వెంటనే ఒక గ్లాసు బియ్యం చక్కగా గ్లాసున్నర నీళ్ళు పెట్టుకుని అసలు వేసుకుంటే బిర్యానీ అయిపోతుంది అన్నమాట. దీని ఒక్క వివరణ అంతా కూడా అందులో చెప్పాను. ఇప్పుడు ఇంకా చెప్పి ఉన్నాయి, చెబుతాను. ఇదైతే మొన్న నేను తయారు చేసిన బిర్యానీ రైసు. ఈ రైస్తో ఇప్పుడు బిర్యానీ చేస్తాను. అంటే అంతా కాదండి, మీకు చూపిస్తున్నాను. ఒక గ్లాసు తీసుకుంటానండి చక్కగా. ఇప్పుడు ఇది పెట్టాను, కుక్కర్ పెట్టానండి. ఒక స్పూనున్నర నెయ్యి వేసాను. నేను ఈ రైస్ తయారు చేసినప్పుడు చక్కగా నేను ఏం చేశానంటే నెయ్యి అనేది అప్లై చేశాను. ఒక 100 గ్రాముల నెయ్యి అన్న పట్టిందనమాట. ఇప్పుడు నెయ్యి వేసే చేస్తున్నాను, కానీ నూనె కూడా వేసుకుని చేసుకోవచ్చండి. చక్కగా చూసారు కదా. ఇప్పుడు నెయ్యి వేసాను కదా. ఇప్పుడు ఈ గ్లాస్తో గ్లాసుడు బియ్యం తీసుకుంటానండి. దానికి అంతకు అదే గ్లాస్ అండి, ఇది సేమ్. నెయ్యి వేసాను కదా, ఈ గ్లాసుడు నీళ్ళు వేసాను కదా. మరి గ్లాసుడు బియ్యం తీసుకుంటాను కాబట్టి ఇంకొక అర గ్లాస్ తీసుకోవాలి. ఇంకొక అర గ్లాస్కి కొంచెం 1-2 చెంచాలు నీళ్ళు ఎక్కువ తీసుకున్నాను. చక్కగా ఏమీ వేయనవసరం లేదండి. బిర్యానీ రైస్ వేసుకుంటే బిర్యానీ అయిపోతుంది. అయితే నేను బిర్యానీ రైస్కి కొద్దిగా ఇంత ఉప్పు పట్టించాను, ఎందుకంటే బియ్యానికి పడుతుందని. మరి సరిపోదు కదా, మనం ఇలా చేసుకున్నప్పుడు ఈ ఉప్పు వేసుకోవాలి. అంటే ఇందులో వేసేమనుకోండి ఉప్పు, ఏమవుతుందంటే బియ్యం నుంచి దిగిపోతుంది, పట్టుకోదు ఉప్పు. మసాలా అంటే పట్టుకుందా కానీ మరి ఉప్పు పట్టుకోదు. అందుకని ఉప్పు వేసుకున్నాం. ఏం చేసాం, అప్పుడు గ్లాసున్నర నీళ్ళు వేసుకున్నాం, కొంచెం ఎక్కువ. అలానే ముందు 2 స్పూన్లకి తక్కువగా నెయ్యి కూడా వేసుకున్నాం, 2 చెంచాలకి. అలాగే సరిపడే ఉప్పు వేసుకున్నాం. ఈ నీళ్ళు మరిగేటప్పుడు చక్కగా ఇప్పుడు మనం ఇది వేసుకోవాలి. అయితే గ్లాసులోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలానా గ్లాసులోకి తీసుకుంటాను. ఈ గ్లాసు తీసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి సాయంకాలం కాబట్టి ఇద్దరు తినేటట్టు సరిపోతుంది. చక్కగా ఇందులో అన్నీ మనం పలావు మామూలుగా వెజిటేబుల్ అని వేసుకుంటాం కదండి, నాన్ వెజ్ చేసుకోకుండా. అలా వేసుకోవటానికి ఏమైతే వేసుకుంటామో అన్నీ వేసి చేసానండి. ఇదే బిర్యానీ ఇలాగా ఉంది, గుమ్మగుమ్మ తినేయాలనిపిస్తుంది. అలానే ఉంటుందండి. ఇది నా మామూలుగా నేను నేర్చుకుని చేసిందేనండి. ఇది చూసారు కదా. ఇప్పుడు మా వారికి మంగళవారం అండి, ఈరోజు సెలవు. అయితే చక్కగా ఈ ఆకులు కూడా వేసుకోవాలన్నమాట అండి. ఈ ఆకులు సింపేసి వేసాను. ఇది బిర్యానీ ఆకు నాకు చెట్టు ఉంది, ఇదేమో ఆలపైచి ఆకు. అలానే అన్నపూర్ణ మొక్క కూడా ఉందండి, ఇదిగో వేసాను. అయితే ఆ వీడియో చూడండి, ఇది ఎలా ఏమేసి తయారు చేశాను అనేది. మరి చక్కగా పచ్చి చూపించాను, ఎండిని చూపించాను, మరి ఎలా కలిపానో కూడా చూపించాను. అలా కలిపి ఇలా స్టోర్ చేసి ఉంచాను అన్నమాట చక్కగా. ఇప్పుడు ఈ నీళ్ళు మరిగేటప్పుడు ఈ రైస్ వేసుకుని మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేసామనుకోండి, ఒక 10 నిమిషాలు విజిల్ చల్లారిగా తీసుకుంటే బిర్యానీ మనం చక్కగా తినేసేయచ్చు అన్నమాట. నీళ్ళు అయితే మరుగుతున్నాయండి. ఈ బియ్యం వేసేస్తాను. వేసేసి మనం కుక్కర్ మూత పెట్టేసుకుంటే సరిపోద్ది. కుక్కర్లో కానీ, రైస్ కుక్కర్లో కానీ, మామూలుగా గిన్నెలో కూడా పెట్టుకోవచ్చండి. మామూలుగా మనం ఇలా మామూలు గిన్నెలో వేసుకుంటాం కదా, అలా కూడా వేసుకోవచ్చు. చక్కగా వేసేసాను కదా. ఇది ఒక్కసారి ఇలా కొంచెం ఉడకనిచ్చి అప్పుడు చక్కగా నేను పెట్టేస్తానండి మూత. ఇది ఎలా నేర్చుకున్నాను నేనంటే, అది నేను తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మా అన్నయ్య గారి ఇంటికి వెళ్ళాను. వెళ్తే మా అన్నయ్య గారు అబ్బాయి ఎక్కడికో యాత్రకి వెళ్ళాడంట. అక్కడ అమ్ముతున్నారంట పలావ్ రైసు. ఆ డబ్బులు ఎవరికో అనాథ పిల్లలకి డొనేషన్ చేస్తామండి అంటే అర కేజీ ప్యాకెట్లు 2 ప్యాకెట్లు తీసుకొచ్చాడు అనమాట. హాయ్ అబ్బాయి టేబుల్ మీద ఉన్నాయి. ఏంటిది అని అడిగితే ఇలా తెచ్చాను అత్తయ్య, నువ్వు తీసుకెళ్ళి అత్తయ్య అని చాలా ప్రోత్సహించాడు నన్ను.
అంటే మా వదిని ఏదన్నా కూడా పట్టుకెళ్ళమ్మా అని అంటది. అంటే మా వదిని పట్టుకెళ్ళమ్మా అనలేదు. అందుకో ఎందుకో నేను తేలేదు, కానీ అది ఎలా చేసుంటారని ఆ రోజు నాకు అక్కడే ఉండిపోయింది. అప్పుడు ఎలా చేసుంటారో అని నేను ఆ ప్యాకెట్ అప్పుడు పరిశీలిస్తే అక్కడక్కడ కొత్తిమీర కనపడుతుందండి, చిన్న చిన్న క్యారెట్ ముక్కలు కనపడుతున్నాయి. ఇప్పుడు నేను వేసినంత ఐటెం కనపడలేదు, కానీ కనపడుతున్నాయి. అయితే ఇవన్నీ పచ్చి వేస్తే పనిచేయదు కదా, ఎండబెట్టి వేసుంటారు. బిర్యానీలు వేసి అన్నీ ఇలా చేస్తే ఎలా ఉంటుందని చేశానండి. ఇప్పుడు 12 సంవత్సరాల కిందట, 13 సంవత్సరాలన్నా అవుతుందండి. అప్పుడు చక్కగా వచ్చిందనమాట. అప్పటి నుంచి నేను చేస్తూ ఉంటాను. మా బాబు ఎక్కడో ఉండి మరి ఏదో కోర్స్ నేర్చుకుంటున్నానంటే ఉన్నప్పుడు కూడా నేను మా బాబుకి చేసి పంపించాను. ఇలా రైసే కాకుండా ఇంకొక దాంతో కూడా నేను చేస్తాను. ఇది చక్కగా ఉడికిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. అయిపోయిందేమో చూద్దామా. అయిపోయిందండి, చూసారా ఎంత బాగుందో. ఇదిగోనండి చక్కగా అయిపోయిందండి. చక్కగా నెయ్యి వేసేమేమో. ఇలా రెడీమేడ్గా తయారు చేసుకున్న రైస్తో చేసుకుంటే మరి ఆ తృప్తి వేరండి. ఎందుకంటే ఒకే 2 నిమిషాలు మంత కాదనుకుంటే టైము అయిపోతుంది. ఉడకటానికి 10 నిమిషాలు పడుతుందిలేండి, కానీ ఏమీ మనం ఇందులో తయారు చేసి వేయనవసరం లేదు. చక్కగా ఒక నీళ్ళు ఎసరు పెట్టుకున్నామా, బిర్యానీ చేసేసుకున్నాం. మా వారికి ఇటు బాక్స్లో పెట్టేసి మరి ఉంచేస్తానండి. చల్లారిపోతుంది కదా మరి ఆయన వచ్చేటప్పటికి. ఈ వీటి మీద ఇంకా కొంచెం పొడిపొళ్ళాడుతూ అవుతుందండి. చూసారా, నచ్చిందా మరి? అంతేనండి, ఏదైనా మనసుంటే మార్గం ఉంటుందని. ఇదిగోనండి చక్కగా ప్లేట్లో పెట్టుకుందాం. హ్యామీ అంటే తినేటివే మరి. అబ్బా చాలా బాగా వచ్చిందండి, స్మెల్ మంచి అదిరిపోతుంది. చక్కగా అలా రెడీమేడ్గా తయారు చేసుకోండి. అవసరం అనుకుంటే పెద్ద వీడియో చూడండి, చూస్తే మీరు తప్పకుండా చేసుకుంటారండి. చూసిన వారందరూ లైక్ చేయండి. చూసారు కదా, ఒక గ్లాసు బియ్యంతో మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంతేనండి, చూసారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. మరి ఆ వీడియో చూడండి, అలా రైస్ తయారు చేసుకోండి. ఇలా వేసేసుకుందరు కానీ పిల్లలకి చేసి పెట్టొచ్చు. మన పిల్లలు ఎక్కడన్నా దూరంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇలా చేసుకోమని రైసు తయారు చేసి ఇవ్వచ్చు కదా. ఆ వీడియోలో చాలా విషయాలు చెప్పానండి. తప్పకుండా ఆ వీడియో చూడండి. చక్కగా ఈ వీడియో మీకు అర్థమవుతుంది. చూసారు కదా, గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు కొంచెం ఎక్కువ వేసాను, కొంచెం నెయ్యి వేసాను, కొంచెం ఉప్పు వేసాను, అంతే. చక్కగా బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, నచ్చిందా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయరు.